హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం మనకు వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, ఈ సంక్షేమ పథకాల్లో మహిళలకు సంబంధించి ఒక పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరికైతే రూ. 18,750 ప్రతి సంవత్సరం వస్తున్నాయో, అటువంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం జీవనోపాధి అవకాశాలైతే కల్పిస్తుంది. ఇందులో పాడి పశువులు, కిరాణా స్టోర్లు, అగరబత్తుల తయారీ, పండ్లు లేదా కూరగాయలనేది అమ్ముకోవడం, లేదా గొర్రెలు లేదా మేకలు కావాలనుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే, అటువంటి వారందరికీ ఈ యొక్క ఆర్థిక సహాయం ద్వారా మీకు బ్యాంకుల ద్వారా రుణాలనేది అందజేయడం జరుగుతుంది. ఈ రుణాల ద్వారా మీరు కిరాణా స్టోర్లు కావచ్చు, లేదా పాడి పశువులు కావచ్చు, ఏదైనా సరే మీరైతే కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి కావచ్చు, లేదా గతంలో ఎవరికైతే ఈ పథకం ద్వారా ఇంకా పేమెంట్ అనేది వచ్చి ఉండి, ఈ కిరాణా స్టోర్లు ఇటువంటి వాటికి సంబంధించి బ్యాంకు ద్వారా రుణాలు గనుక పొందకపోయినట్లయితే, అటువంటి వారందరూ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది. వీరికి సంబంధించి గ్రామ వాలంటీర్ల ద్వారా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికి సంబంధించి దీనికి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే వీరు గొర్రెలకు అప్లై అనేది చేసుకోవడం జరిగింది. టోటల్ గా 14 గొర్రెలు ఒక పొట్టేలు అనేది వీరికైతే అందజేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క యూనిట్ లో గొర్రెలు లేదా మేకలు కనుక అయినట్లయితే 14 గొర్రెలు ఒక పొట్టేలు అనేది వీరికైతే అందజేయడం జరుగుతుంది. మేకలు కనుక అయినట్లయితే 14 మేకలు ఒక మేకపోత అనేది వీరికైతే అందజేయడం జరుగుతుంది. ముందుగా వీటికి సంబంధించి 2 రకాల అప్లికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 2 రకాల అప్లికేషన్లు గనుక చూసుకున్నట్లయితే ఒకటి పాడి పశువులకు సంబంధించి, అలాగే రెండవది గొర్రెలు లేదా మేకలకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేరు, వారికి సంబంధించిన గ్రామము, మండలము, అలాగే జిల్లా అనేది తీసుకున్న తర్వాత ఏ తేదీన మీరు అప్లై అనేది చేసుకున్నారో దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా మీకు కొన్ని విషయాలకు సంబంధించిన అవగాహన అయితే ఇవ్వడం జరుగుతుందంటే, పాడి పశువులు లేదా చూడి పశువులు లేదా పడ్డల జాతి లక్షణాలకు సంబంధించి ఎంపిక చేసుకునే విధానం గురించి అధికారులు మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ పాడి పశువుల ద్వారా వచ్చిన పాలను అమూలు కేంద్రాలకు మాత్రమే పోస్తామని ఈ విధంగా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే కొనుగోలు చేసిన ప్రదేశం అంటే మన రాష్ట్రంలో కావచ్చు, లేదా ఇతర రాష్ట్రంలో ఏదైనా సరే మీరు కనుక కొనుక్కున్నట్లయితే రవాణా బాధ్యతపై వివరణ అంటే దీనికి సంబంధించి కూడా మీకు చివర్లో అయితే మీకైతే తెలియజేస్తాను. అలాగే INAPH ట్యాగ్ చేసి ఉన్న పశువులు మాత్రమే కొనుగోలు చేయాలి. అంటే ప్రస్తుతం పశువులకు సంబంధించి చెవులకి కొన్ని ట్యాగులు అనేది వేయడం జరుగుతుంది. ఈ ట్యాగులు వేసిన వాటిని మాత్రమే కొనుగోలు చేయడం గురించి తెలియజేశారని, అలాగే యూనిట్ ధర కన్నా ఎక్కువ గనుక ఉన్నట్లయితే లబ్ధిదారుడు అధిక ధరను భరించుట, దీనికి సంబంధించి కూడా మీకు చివరిలో చెప్తాను. అలాగే ఇన్సూరెన్స్ వివరాలు తెలియజేయుట అంటే దీనికి సంబంధించి ఏదైనా పశువులకు సంబంధించి ఇన్సూరెన్స్ కనుక చేసినట్లయితే వాటి యొక్క వివరాల గురించి కూడా తెలియజేసినట్లు ఇక్కడ ఈ 6కి సంబంధించిన అధికారులు మీకైతే తెలియజేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు సూచించిన సూచనల మేరకు అంటే పైన ఇవైతే అయితే తెలియజేశారో వాటికి అనుగుణంగా మీరు వీటిని ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంపిక చేసుకున్నది గేదెలు వీరు ఎంపిక అనేది చేసుకోవడం జరిగింది. కొనుగోలు చేసిన వాటి సంఖ్య 1. ఎంపిక చేసుకున్న జాతి రకం గేడెడ్ ముర్రా జాతికి సంబంధించిన గేదెలైతే వీరైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎక్కడైతే కొనుగోలు చేసుకున్నారో ఆ ప్రాంతం అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే యూనిట్ ధర కన్నా ఎక్కువ ధరను లబ్ధిదారు భరించగలను. ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ పాయింట్, యూనిట్ ధర కన్నా ఎక్కువ ఉన్న ఎడల లబ్ధిదారుడే భరించవలను. అంటే మీకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టోటల్‌గా సంవత్సరానికి రూ. 75,000 అందజేస్తారు కాబట్టి, ఈ 75,000 కన్నా ఎక్కువ గనుక డబ్బులు గనుక అయినా లేదా మీకు బ్యాంకు ద్వారా వచ్చిన లోన్ కన్నా అధిక మొత్తం గనుక డబ్బులైనట్లయితే, ఆ అధిక మొత్తంలో వచ్చిన డబ్బులు ఉదాహరణకు మీకు బ్యాంకు ద్వారా 30,000 గనుక రుణాలు వచ్చినట్లయితే, ఈ గేదెలు కొనుక్కోవడానికి మీకు 60,000 లేదా 70,000 గనుక అయినట్లయితే 30,000 పోగా మిగతా ఎంత డబ్బులైతే ఉంటాయో ఆ డబ్బులు మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే కొనుగోలు చేసిన తర్వాత అమ్మకం ధరకు డబ్బు చెల్లించి తర్వాత పశువులు మాత్రము మా గ్రామమునకు నేనే రవాణా చేసుకోగలను. ఇక్కడ 3వ పాయింట్ గనుక చూసుకున్నట్లయితే రవాణా ఖర్చు మీరే భరించుకోవాలని దీనికి సంబంధించిన అధికారులు అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీరు వేరొక గ్రామం కావచ్చు, లేదా వేరొక మండలం, లేదా వేరొక జిల్లా, లేదా వేరొక రాష్ట్రంలో గనుక ఎక్కడైనా సరే మీరు ఈ యొక్క గేదెను గనుక కొనుక్కున్నట్లయితే, ఆ గేదెకి సంబంధించి మీరు ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు మీరు ఆటోలో తీసుకొచ్చుకున్నా, లేదా లారీలో తీసుకొచ్చుకున్నా సరే, దానికి సంబంధించిన పూర్తి ఖర్చు మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే పశువులకు సంబంధించిన టీకాలు, అలాగే అవసరమైన మేతను మీరే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకుకు వడ్డీ, అలాగే రుణమును సకాలంలో చెల్లించవాలి. అంటే మీకు బ్యాంకు ద్వారా రుణం ఏదైతే ఇచ్చి ఉంటారో అది సకాలంలోగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన మీ యొక్క సంతకం, అలాగే గ్రామం, తేదీ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గేదెలకు సంబంధించి అంటే పశువులకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు రెండొక అప్లికేషన్ గనుక చూసుకున్నట్లయితే ఇది గొర్రెలు లేదా మేకలకు సంబంధించిన అప్లికేషన్ గనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుని యొక్క అంగీకార పత్రం, ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మేలు జాతి గొర్రెలు లేదా మేలు జాతి మేకలు ఎంపిక చేసుకునే విధానం గురించి మీకు అధికారులు అయితే తెలియజేస్తారు.
దీనికి సంబంధించి మీకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు, అలాగే వీరికి సంబంధించిన వివరాలు మీకైతే ఇక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్యూరెన్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎంపిక చేసుకున్నది గొర్రెలు లేదా మేకలు గనుక అయినట్లయితే తీసుకున్న సంఖ్య అంటే మీకు టోటల్‌గా ఇక్కడ ఒక యూనిట్‌కి 15 అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఈ 15లో 14 మేకలనేది అయ్యుండొచ్చు, లేదా 14 గొర్రెలనేది అయ్యుండొచ్చు. తప్పనిసరిగా ఒక పొట్టేలు లేదా ఒక మేకపోతు మీకైతే అందజేయడం జరుగుతుంది. తీసుకున్న దానికి సంబంధించిన జాతి, అలాగే మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో అలాగే ఇక్కడ మీకు ఐదో పాయింట్ గనుక చూసుకున్నట్లయితే, మీకు టోటల్‌గా ఈ 15 కొనుక్కోవడానికి మీకు రూ. 1,00,000 గనుక అయినట్లయితే, ఉదాహరణకు మీరు కొనుగోలు చేసుకున్న ఈ 15కి సంబంధించి 1,20,000 గనుక అయినట్లయితే, అదనంగా వచ్చిన 20,000 మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన అలాగే ఈ 15 జీవాలను మీ యొక్క ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి సంబంధించిన టీకాలు, అలాగే వీటికి సంబంధించి టీకాలనేది సకాలంలో వేయించుకోవాలని, అలాగే వీటికి సంబంధించి బ్యాంకు ద్వారా తీసుకున్న వడ్డీ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ, అలాగే రుణాలను సకాలంలో చెల్లిస్తున్నట్లు దీనికి సంబంధించి మీరు సంతకం అనేది పెట్టి ఈ విధంగా అయితే అందజేయాల్సి ఉంటుంది. ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా రూ. 18,750 అనేది ఎవరికైతే వస్తున్నాయో అటువంటి వారందరికి సంబంధించి మీరు ఏదైతే ఆప్షన్ అనేది ఎంచుకొని ఉన్నారో వాటికి సంబంధించి గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేసి మీకైతే బ్యాంకు ద్వారా రుణాలనేది అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ప్రాసెస్ అయితే ప్రారంభించడం జరిగింది. మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారా లేదన్నది మీ గ్రామ వాలంటీర్‌ని లేదా మీ గ్రామ వార్డు సచివాలయంలోని అధికారిని గనుక అడిగినట్లయితే మీకు గొర్రెలు లేదా మేకలు లేకపోతే గేదెలు లేదా మీకు ఏదైనా కిరాణా స్టోర్ గనుక కావాలనుకున్నట్లయితే అటువంటి వాటన్నిటిని మీకైతే అప్లై అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనకు గతంలో ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పేమెంట్ రాలేదని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికి సంబంధించి అంటే మీకు పథకం అనేది ఈ సంవత్సరం గనుక స్టార్ట్ అనేది చేసినట్లయితే, ఈ విడతకు సంబంధించి మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే, ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా పథకానికి సంబంధించి పేమెంట్ ఎవరికైతే రాలేదో వారికి పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది. గత సంవత్సరానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ డిసెంబర్ నెలలో అంటే 2021 డిసెంబర్ నెలలో పేమెంట్ అయితే వేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా మందికి పేమెంట్ రాలేదని అయితే అడగడం జరిగింది. అప్పుడు కూడా ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా మరొకసారి గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు వెరిఫికేషన్‌కి సంబంధించి కంప్లెయింట్ గనక ఇచ్చినట్లయితే మనకు మరొక 6 నెలల్లో తప్పనిసరిగా పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు డిసెంబర్ నెల అలాగే మే నెలలో తప్పనిసరిగా 2 విడతల్లో పేమెంట్ అనేది ఎవరికైతే రాలేదో ఈ యొక్క డిసెంబర్ నెల అలాగే మే నెలలో వేయడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క ఫిబ్రవరి నెల అనేది ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్, మే అలాగే తర్వాత నెలలో ఈ 2 నెలల్లో ఎవరైతే పేమెంట్ అనేది రాలేదని అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అందజేయడం జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ గనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ రాలేదని మీరు కంప్లెయింట్ అనేది ఇచ్చి ఉన్నా లేదా మీకు గతంలో అర్హత అనేది ఉండి మీకు పేమెంట్ గనుక రాకపోయినట్లయితే వారికి సంబంధించి ఈ విధంగా పేమెంట్ స్టేటస్ అనేది అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా ఒకవేళ రాకపోయినట్లయితే మీకు పేమెంట్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుందనే విషయాలకు సంబంధించి ఇక్కడ మీకు స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనుక రాకపోయినట్లయితే మీరు గ్రామ వాలంటీర్ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే గ్రామ వాలంటీర్కి ఇచ్చిన యాప్‌లో మీకు సంబంధించిన స్టేటస్ అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు. అంటే మీకు ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది వచ్చిందో ఈ విధంగా మీకు గ్రామ వాలంటీర్ అయితే తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి డిసెంబర్ 28వ తేదీన ఎవరికైతే పేమెంట్ అనేది విడుదల చేశారో వారు ఈ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు.